హాయ్! ఈ మధ్య కాలంలో మనందరము ఎసిడిటీతో బాధపడుతున్నాం గదా! మరి ఆ ఎసిడిటీ నుండి విముక్తి కలగాలంటే ఇంకొక చిటిక ఈ ఒక 2 స్పూన్ల సోంపు తీసుకొని, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని, ఒక హాఫ్ స్పూన్ వాము తీసుకొని గనక మనము పచ్చి వాసన లేకుండా ఏంపుకొని, దాన్ని మిక్సీ పట్టుకొని, స్టోర్ చేసి పెట్టుకొని, రోజు పడిగడుపున టీ, కాఫీ ప్లేస్‌లో ఇది గనక తాగితే మరగబెట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా చాలా ఎసిడిటీ ఎక్కువైపోయి ఆల్రెడీ ఎండోస్కోపీ చేసుకొని మెడిసిన్ వాడేవాళ్ళు ఎప్పుడు మెడిసినే కాకుండా డాక్టర్ ఒక 1 మంత్ వరకే రాస్తారు. ఆ 1 మంత్ తర్వాత గనక ఇది మీరు ఒక 5 డేస్ వాడి చూడండి. మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది మనకి. అప్పటికప్పుడు కూడా అన్నం అయినా, ఇంకేదైనా తిన్నప్పుడు స్పైసెస్‌తో కూడిన కర్రీస్‌తో తిన్నప్పుడు ఎసిడిటీ ఫార్మ్ అయినప్పుడు అప్పటికప్పుడు కూడా మనం ఇది చేసుకొని తాగితే కూడా మీకు వితిన్ 2-3 మినిట్స్‌లో ఉపశమనం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సోంపనేది కడుపు ఉబ్బరంను తగ్గిస్తది. ఎసిడిటీ రాకుండా కాపాడుతది. మరి వాము, జలుబు, తలనొప్పి, అస్తమాకు పనిచేస్తది. ఈ జీలకర్ర నీళ్ళైతే మనకు రెసిస్టెంట్ పవర్‌ని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది కాబట్టి మూడిట్లో 3 గుణాలు మన బాడీలోకెళ్ళి మన బాడీని కాపాడుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం